అడుగడుగున ఆంక్షలు మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. పొలాల్లో పరిగెత్తుకుంటూ వస్తున్న రైతులు, కంచెలు దాటుతూ వస్తున్న అభిమానులు మనం చూస్తూ ఉన్నాం. మామిడి రైతులు, మామిడి పంట అంటేనే చిత్తూరుకి గుండెకాయ లాంటిది. అలాంటి గుండెకాయకు గాయం అయిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రైతులను పరామర్శించడానికి వస్తూ ఉన్నారు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. మార్కెట్ యార్డ్ వద్ద పరిస్థితి ఏంటి? హరి, పూర్తిగా మార్కెట్ యార్డ్కి మరికొద్ది సేపట్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. ఉదయం నుంచి కూడా బంగారుపాలెం వచ్చే ప్రతి రహదారిని కూడా బార్కెట్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా రైతులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వెనకడగలేదు. అందరూ మార్కెట్ యార్డ్ వైపు వచ్చిన పరిస్థితి. దాదాపు 5-6 కిలోమీటర్ల నుంచి వెహికల్స్ ఆపిస్తే అక్కడి నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గేట్లన్నీ బంద్ చేశారు. లోపల ఉన్న వాళ్ళని సైతం బయటికి పంపించారు. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నింటినీ కూడా ఖాళీ చేసి మధ్యాహ్నమే రావాలంటూ రైతులకి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అన్నింటినీ కూడా దాటుకొని మార్కెట్ యార్డ్కి రైతులైతే పెద్ద ఎత్తున వచ్చారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. పోలీసుల ఆంక్షల్ని దాటుకుంటూ గేట్లను తోసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చూడాలి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మా సమస్య చెప్పాలి. ఇక్కడ చిత్తూరు జిల్లాకి సంబంధించి ఒక గుండెకాయ లాంటి పంట మామిడి, ఆ పంటకి ఈరోజు గాయం అయ్యింది. ఆ గాయాన్ని మానిపే మందుగా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఖచ్చితంగా మా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను జగన్మోహన్ రెడ్డి పంచుకోవాలని చెప్పి రైతులు పెద్ద ఎత్తున నేపథ్యంలో పోలీసు ఆంక్షలను సైతం వాళ్ళంతా దాటుకొని వచ్చారు. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్కి రాబోతున్నారు. ఇక్కడ రైతులతో ఆయన భేటీ కాబోతున్నారు. వాళ్ళ సమస్యలు నేరుగా అడిగి తెలుసుకోబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? పోలీసుల అడ్డంకులన్నీ చూసాం మనం. రైతుల సమస్యని ప్రజల దృష్టికి తీసుకొస్తారంటే ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది, ఎలా చూస్తారు? సార్, నేను చిత్తూరు నుంచి వచ్చాను మన జగనన్నకు సమస్య చెప్పుకోవాలని. నేను ఒక రైతు, కానీ 4 కిలోమీటర్ల నుంచి నన్ను అడ్డగించుకొని నిలిపి పంపించకుండా చుట్టిపిచ్చి వచ్చారు. మెయిన్ జగనన్న మా సమస్యలు తీరని వచ్చినప్పుడు మేము పాకిస్తాన్ వల్ల, ఆంధ్ర వల్ల, మేము ఆంధ్ర జనాలు కాబట్టి మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు? రైతు సమస్యకు వచ్చి మా సమస్య తీర్చే జగనన్నకు మేము చెప్పుకోవాలంటే పోలీసు ఎందుకు అడ్డుకుంటుంది? ఇది నెక్స్ట్ ఇప్పుడు మా జగనన్న ఇక్కడ జనాలు లేకపోయినా ఆయన జనాల గుండెల్లో ఉన్నాడు. అది మా జగనన్న. అదే విధంగా మాడికాయ కొనే నాదుడు లేకుండా జ్యూస్ ఫ్యాక్టరీలో 6 రోజులు ఒక బండి ఉంది. 6 రోజులుగా ఒక బండి ఉంటే అది కుళ్ళిపోయి దాంట్లో 5 టన్నుల కాయలు పోతే 1 టన్ను కాయల్ని రిటర్న్ రాస్తున్నారు కుళ్ళిపోయిందని. ఇది రైతు సమస్య. అదేవిధంగా దీన్ని అరికట్టి ఎవడు ఫ్రెష్ మీటింగ్ మాట్లాడితే వాడిని పోయి డబ్బా ఇచ్చేది, వాడిని ఇది చేసేది, ఇట్లా రౌడీ రాజ్యం అయింది. ఇది మా జగనన్న పాలనలో అటు లేదు. మా జగనన్న చెప్పింది, నాకు ఓటు వేసినా వేయకపోయినా అన్నిటికీ పథకాలు అందాలని చెప్తున్నాం మా జగనన్న.